ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది: నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుకొని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో దేవుడు వారిని కాపాడుతాడు. యెహోవా తను ప్రేమించే వారిని అందరినీ కాపాడును. ఆమేన్.